మహాగణుడు మహోన్నతుడు సర్వశక్తి సంపన్నుడైన దేవాది దేవునికి మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ ప్రత్యేక వాక్య ధ్యానాంశం కొరకు చేరినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం విశ్వాస జీవితంలో అంతకంతకు ఎదుగుతూ ఉండాలి, బలపడుతూ ఉండాలి. ఆత్మీయ జీవితపు లోతులలోనికి మనం వెళితేనే దీనికి ఒక అర్థం పరమార్థం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకు అంటే గ్రంథంలో కూడా మనం గమనించినప్పుడు పాలు తాగేటువంటి స్థితి, ఆహారము తినగలిగేటువంటి స్థితి, బలమైన ఆహారం తినగలిగే స్థితి, ఇలాగ అనేకమైన కేటగిరీలు మనం గమనిస్తాం. కనుక ఇవన్నీ దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు వాక్యపు లోతుల్లోనికి వెళ్లకుండా మనం పైపైనే వెళ్ళిపోదాం అనుకుంటే అది మన యొక్క ప్రయాసను వృధాపరుస్తున్నటువంటి విషయాన్ని గ్రహించి మనం ముందుకు వెళదాం. దేవుడు మనకు ఇచ్చిన మంచి అవకాశాన్ని మనం జాగ్రత్తగా వినియోగించుకుందాం. ఈ సమయంలో మనం సంఘమును గూర్చిన ప్రవచనాలు, వాగ్దానాలు, మనం గత అంశాల్లో సంఘాన్ని గురించి దేవుని యొక్క ఆలోచన ఎప్పటిది అనేది గమనించాం. అయితే సంఘాన్ని గురించి దేవుడు ప్రవచనాల రూపంలో, వాగ్దానాల రూపంలో ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎలాగని బయలుపరచాడనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే దేవుడు ఏ విషయాన్నైనా సంపూర్ణంగా తెలియజేస్తూ వచ్చాడు తప్ప ఆయన అరాకొరగా మాట్లాడి తర్వాత మీకు ఇష్టం వచ్చింది చెయ్యండి, మీకు తోచినట్టుగా వెళ్ళండి అనేటువంటిది ఎక్కడ చెప్పలేదు. చాలా స్పష్టంగా కరాఖండిగా మీరు ఇలా చేయాలి, ఇలాగ ఉండాలి, ఇలా ఉంటేనే మీరు నావారు అని ఇలాగనే చాలా స్పష్టంగా చెప్పారు. అదే క్రమంలో సంఘాన్ని గురించి కూడా దేవుడు అనేక విషయాలు బయలుపరిచాడు. అయితే ఆయన అక్కడ కొంత, ఇక్కడ కొంత, అచ్చట కొంత, ఇచ్చట కొంత అన్నట్లుగా బయలుపరిచాడు కనుక వాటిని గ్రహించే విషయంలో మన జ్ఞానము చాలకో, చెప్పేవారికి అవగాహన లేకపోవటం వల్ల లోపం తప్ప దేవుడైతే సంపూర్ణంగా తెలియజేశాడు. కనుక ఈ సమయంలో సంఘాన్ని గురించి దేవుడు తెలియజేసిన ప్రవచనాలను, వాగ్దానాలను ఒకసారి మనం చూద్దాం. ఎందుకు చూడాలి అన్నదంటే నేడు కూడా చాలామంది తమ యొక్క మనసులోంచి పుట్టిన ఆలోచనని ఒక రూపం దాల్చి నేను సంఘంలో ఉన్నాను అనుకుంటున్నారు, సంఘం కట్టాను అనుకుంటున్నారు. సంఘం కట్టేది ఒక్కడే, యేసుప్రభువే కడతాడు. అలాగనే సంఘం ఒక్కటే ఉంటుంది, దానికి పేరు ఒక్కటే ఉంటుంది, విధి విధానాలు ఒకే క్రమంగా ఉంటాయి. మనం చూస్తున్నట్లుగా మత శాఖల వలె ఇది ఉండదు. కనుక వీటి గురించి మనం ఆలోచన చేస్తే మొదటిగా సంఘమును ఎవరు కడతారు అని దేవుడు బయలుపరిచాడు. ఇది మొదటి పాయింట్. ఎవరు కట్టాలి సంఘాన్ని అని మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలోనే దేవుడు ఈ విషయాన్ని బయలుపరిచాడు. 12వ అధ్యాయం 3వ వచనంలో మన పితరుడైనటువంటి అబ్రహాముతో మాట్లాడే క్రమంలో ఆయనకు దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తూ, మూడవది ఏంటి అనంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇది అబ్రహాముకి, యేసుక్రీస్తుకి, సంఘానికి సంబంధం ఏంటంటే అనుకోవచ్చు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి, అర్థమవుతుంది. అబ్రహాముకు చెప్పినటువంటి వాగ్దానాలలో మొదటిది నేను నీకు సంతానాన్ని ఇస్తాను, రెండవది ఆ సంతానాన్ని విస్తరింపజేసి కనాన్ దేశాన్ని నిత్యస్వాచ్యంగా ఇస్తాను, మూడవది నీ సంతతి ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇప్పుడు మనం మూడో విషయాన్ని పరిశీలిస్తున్నాం. నీ సంతతి ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి మాట ఎవరిని గురించి చెప్పాడు? ఇది అబ్రహాము ఒకడికి చెప్పటం కాదు. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనంలో అబ్రహాము కుమారుడిని ఇస్సాకుతో కూడా చెప్పాడు ఇదే మాట దేవుడు. ఆ ఇస్సాకు కుమారుడిని యాకోబుతో కూడా 28వ అధ్యాయము 14వ వచనంలో చెప్పాడు దేవుడు. అంటే ఒకే విషయాన్ని గురించి 3 తరాల వారితో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. నీ సంతతి ద్వారా భూలోక వంశాలన్నీ ఆశీర్వదిస్తాను అని. ఇక్కడ ఆశీర్వాదము అనంటే మనం ఊహించుకుంటున్నట్లుగా పొలాలు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువాహనాలు, ఈ లగ్జరీ లైఫ్ జీవించే విధానం అని కాదు అక్కడ ఉద్దేశం. అవి ఇస్తాడు, అవి అందరికీ ఇస్తాడు.
ఈయన చెప్పిన ఆశీర్వాదం ఏంటి అన్నదంటే, నీ సంతతి ద్వారా రక్షణ పొంది నీతిమంతులుగా తీర్చబడి పరలోక వారసులు అవుతారు. అది అసలైన ఆశీర్వాదం అని అబ్రహాముతో చెప్పినప్పుడు, అబ్రహాముకి మరి ఎంతవరకు అర్థమైందో తెలియదు, తర్వాత వారు కూడా ఎంతవరకు అర్థమైందో తెలియదు. కానీ ఈ అబ్రహాము సంతానము అంటే కేవలం ఇస్సాకు ద్వారా పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే కాదు, కానీ అబ్రహాం యొక్క సంతానము క్రీస్తు అనే విషయాన్ని గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో క్లారిటీ ఇస్తాడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక, ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. కాబట్టి అబ్రహాముతో నీ సంతతి ద్వారా భూలోక వంశాలను ఆశీర్వదిస్తాను అన్నదంటే, మరి పాప విమోచన ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారానే కదా. పైగా అబ్రహాం యొక్క సంతతి వారికి మాత్రమేనా భూలోక వంశాలన్నీ అన్నాడు. అందుకు అన్యులు కూడా రక్షణ పొందుతారు. కనుక ఇది నిజమైనటువంటి ఆశీర్వాదం. ఈ రక్షణ ఎక్కడ పొందుతాము? దేవుని యొక్క సంఘంలో. మరి ఆ సంఘాన్ని కట్టేది ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏ సంతతిలో నుంచి ఇచ్చాడు? అబ్రహాము సంతతిలో నుంచి. ఎంత దురదృష్టం చూడండి దేవునికి. అంటే ఈ విషయాలను దేవుడు ఈ విధంగా బయలుపరుస్తూనే వచ్చాడు. ఇంకా మనం గమనించినట్లయితే దేవునికి అతి ప్రియుడైనటువంటి దావీదుతో కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం మనం గమనిస్తే, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని అన్నాడు. ఇది సొలొమోను కొరకు చెప్పినటువంటి వాక్యం అని మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఎవరికైనా. కానీ ఇది సొలొమోనుకు సంబంధించి మాత్రమే కాదు, యేసుక్రీస్తుని గురించి కూడా చెప్పబడింది. ఎందుకంటే ఇప్పుడు సొలొమోను రాజ్యం లేదు, దావీదు రాజ్యం లేదు, భౌతిక సంబంధమైన ఇజ్రాయేల్ రాజ్యం లేదు. కానీ దావీదు కుమారుడుగా క్రీస్తు ఎంచబడతాడని, ఆయన రాజ్య పరిపాలన చేస్తాడని, ఆ రాజ్యము అంతము లేనిదై ఉంటుందని ఆయన పుట్టినప్పుడు చెప్పారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. ఇలాగ అనేక వచనాల్లో ఆయన పరిపాలన చేస్తాడని చూస్తాం. ఇంతకుముందు అనుకున్నట్లుగా ఆయన ఎక్కడి నుండి పరిపాలన చేస్తాడు? పరలోకం నుండి పరిపాలన చేస్తాడు. ఎంతకాలం పరిపాలన చేస్తాడు? భూమి ఆకాశాలంత వరకు పరిపాలన చేస్తాడు. ఎవరైనా పరిపాలన చేస్తాడు? తన మీద విశ్వాసం ఉంచి సంఘంలో పరిపాలన చేస్తాడు. కనుక ఈయన అబ్రహాము కుమారుడుగా, దావీదు కుమారుడుగా మత్తయి సువార్త 1:1 మనం చూస్తాం. అబ్రహాము కుమారుడునగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కాబట్టి అబ్రహాముకు చేసిన వాగ్దానములో సంఘం ఉంది, దావీదుకు చేసిన వాగ్దానములో సంఘం ఉంది. ఆ కోణంలో మనం గ్రహించాలి. ఇంకా మనం గమనించినట్లయితే పాత నిబంధనల జకరియా గ్రంథము 6వ అధ్యాయము 12-13 వచనాలు మనం పరిశీలిస్తే, సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చిందేమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. అంటే వీళ్ళందరూ ఈ మాటలకి భౌతిక సంబంధమైన పాడైపోయిన ఇస్లాం దేవాలయం అనుకున్నారు. కానీ ఈయన కట్టేటువంటి ఆలయము సంఘము, అంటే శాశ్వతమైనటువంటిది. మనం కొత్త నిబంధనలో చూస్తాం కదా, సంఘానికి కూడా జీవము గల దేవుని ఆలయం అనే పేరుంది. కాబట్టి యేసుక్రీస్తు కట్టేటువంటి ఆలయం పడగొట్టేది కాదు, పడగొట్టలేనటువంటి ఆలయం కడతాడు ఆయన. అదే సంఘము. అతడే కడతాడు, గోడ కడతలేదు. గమనించండి. అది ఇంకో మాట ఏమంటాడంటే, అతడు ఘనత వహించుకొని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడు అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆలయాన్ని కడతాడు, అని సంఘాన్ని కడతాడు, ఆ సంఘాన్ని ఏలుబడి చేస్తాడు. సింహాసనాసీనుడే ఏలుబడి చేస్తాడు. ఎవరి సింహాసనము? దావీదు సింహాసనము. అనగా దేవుడిచ్చినటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు పొంది పరిపాలన చేస్తాడు అని సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సంఘం అంటే ఏదో ఆషామాషి అనుకుంటున్నారు ఇవాళ.
అదేముందిలేండి, ఏ పేరుదే ఉందిలేండి, ఏదైతే ఉందిలేండి అని చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు గమనించండి, చిన్న విషయం కాదు ఇది. దేవుని యొక్క మనసులోంచి పుట్టింది, దేవుని యొక్క ప్రవచనాలు వాగ్దానాలు బయలుపరచబడింది ఇది కదా. కనుక ఎవరు కట్టాలి అని అంటే అతడే కట్టాలి. చిగురు అని ఒకడు ఉన్నాడు. అందుకనే ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అన్నాడు మత్తయి 16:18, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. గమనించారా ఎంత చక్కగా దేవుడు వివరించుకుంటూ వస్తున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. కడతానని వాగ్దానం చేసిన వాడు కడతాడా, కట్టకుండా వెళ్ళిపోతాడా? రైట్. రెండవది మనం గమనిస్తే ఎప్పుడు కడతాడు, దాని గురించిన ప్రవచనం కూడా ఉంది. ఉదాహరణకు మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాలను మనం పరిశీలించినట్లయితే, అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును అన్నాడు. అంత్యదినములలో అంటే ఇప్పుడున్న కాలాన్ని గురించి మాట్లాడట్లేదు. మోషే యుగానికి ధర్మశాస్త్రానికి అంత్యకాలం రాబోతుంది. అప్పుడు చెప్పినప్పుడు ఆ అంత్యదినాల్లో యెహోవా మందిర పర్వతము, యెహోవా మందిరము అంటే సంఘము, పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడుతుంది. ఇక్కడ కొండలు అనేటువంటివి అధికారాన్ని, రాజరికాన్ని, లోక సంబంధమైన ప్రభుత్వాలను సూచిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క సంఘం అనేటువంటి పర్వతము పర్వత శిఖరమున హెచ్చింపబడుతుంది. దాని గుర్తేంటి తెలుసునా? సమస్త అన్యజనుల ప్రవాహం వచ్చినట్లు దానిలోకి వస్తారు. యెరూషలేములో కట్టే ఆలయంలోకి ఏమో యూదులే వస్తారు, కానీ ఈయన కట్టేటువంటి ఆలయంలోనికి సమస్తమైన అన్యజనుల ప్రవాహం వచ్చినట్లు వస్తారు. ఇది దానికి సూచన. కాబట్టి ఇదే విషయాన్ని యోవేలు గ్రంథం 2:28 కూడా చెప్తాడు. అంత్యదినములలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను. కనుక అంత్యదినాలు ఎప్పుడు అనంటే మోషే ధర్మశాస్త్రానికి ముగింపు కాలంలో, అనగా యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి ఆ ధర్మశాస్త్రం అర్జునులకు తీసేసి ఆయన తిరిగి లేచిన తర్వాత జరిగే కార్యక్రమం అంత్యదినాల్లో. ఒకటి ఎవరో అబ్రహాము దావీదు సంతానం చేయాలి. రెండోది ఎప్పుడు? అంత్యదినాల్లో. అందుకనే దానియేలు గ్రంథం 2:24 కూడా దీని గురించే ప్రవచనం చెప్తూ అంటాడు. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనం కలగదు. ఏ రాజులు? అక్కడ కొంత భౌతిక రాజ్యాలను ప్రస్తావించబడ్డాయి. అనగా రోమరాజుల కాలంలో ప్రపంచాన్ని ఏలుబడి చేస్తూ గడగడలాడుతున్న ఆ దినాల్లోనే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు క్రీస్తు చేత. అనగా సంఘాన్ని కట్టబోతున్నాడు. దానికి అంతం లేదు అని చెప్పడం చూస్తూ ఉంటాం. కాబట్టి యేసుక్రీస్తు సంఘాన్ని ఎప్పుడు కట్టాడు? రోమరాజుల కాలంలో కదా. తన మరణం ద్వారా ధర్మశాస్త్రాన్ని సమాధి చేసిన తర్వాత కాదా? అంత గొప్పగా ప్రవచనాలు దేవుడు ముందు నుంచి చెప్తా వచ్చాడు. తర్వాత మనం గమనిస్తే అది ఎక్కడ కట్టబడుతుంది, ఎక్కడ కట్టబడుతుంది అనగా ఆ ప్లేస్ కూడా దేవుడు చెప్పాడు. యెషయా గ్రంథం 28:16 ప్రభువుకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. గమనించారా? ఎక్కడేస్తాడు దేవుడు పునాది రాతిని? తను కట్టే ఆలయానికి, అనగా సంఘానికి సియోనులో, అనగా యెరూషలేములో. అర్థం చేసుకుంటే అర్థమవుతుందండి ఈజీగానే, కష్టమేం కాదు. అంటే దేవుని యొక్క మనసులోనికి వెళ్ళిపోయి మనం ఆలోచించాలి, దేవుని వైపు నుంచి ఆలోచించాలి, మన భౌతిక సంబంధమైన మనసుతో కాదు. సియోనులో ఆయన పునాది రాయేస్తాడు. అది ఎలాంటిది అంటే పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, బహుస్థిరమైన రాయి, మూలరాయి. ఎవరు మూలరాయి? మనకు అర్థమవుతుంది కదా. ఎవరి మూలరాయి అంటే యేసుక్రీస్తు. సంఘం కట్టబడిన తర్వాత పేతురు ప్రసంగం చేస్తూ
ఈ విషయాన్ని ప్రస్తావించాడు అధికారుల దగ్గర. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాము. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. యూదులకు అర్థమైంది యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అని. దేవుడు కట్టిన సంఘానికి ఈయనే పునాది రాయి అని వాళ్ళకి అర్థమైంది ఆ రోజున. అపోస్తలులు దాన్నే వాక్య రూపంలో బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనకెందుకు అర్థం కావట్లా అంటే మన ధ్యాస వేరుగా ఉంది. వాక్యాన్ని లోతుగా పరిశీలించేటువంటి సామర్థ్యం రావట్లా, మనకి మనసు పెట్టట్లా, ఏకాగ్రత లేదు. ఎంతసేపు ఆశీర్వాదాల దీవెనలు అవి ఇవి ఏవో కావాలి మనకు భౌతిక సంబంధంగా. కనుక మనం గమనిస్తే ఎక్కడ కడతాడు అన్నదంటే సీయోనులు, యెరూషలేములో. అందుకే యేసు ప్రభువు వారు ఆయన ఆరోహణమైపోయే రోజు కూడా అపోస్తలులను కలుసుకొని వాళ్ళకి చెప్పిన మాట ఏంటిదనంటే అపోస్తలుల కార్యములో 1వ అధ్యాయము 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి. ఎందుకు అంటే యెరూషలేములో తండ్రి యొక్క ప్లాన్ చేశాడు. సీయోనులోనే సంఘాన్ని స్థాపించాలని ప్లాన్ చేశాడు. కాబట్టి మీరు అటు ఇటు చెదిరిపోవద్దు, ఒక చోట ఉండండి, యెరూషలేములో ఉండండి. మీరు ఒకే చోట ఉండి కనిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు వాగ్దానం చేసిన ఆత్మను పంపిస్తాడు. ఆ ఆత్మ వచ్చి సంఘం కట్టబడే విషయంలో మీకు సహాయం చేస్తాడు అని యేసు ప్రభువు చివరిసారిగా కూడా యెరూషలేము నుంచి వెళ్ళొద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించాడు వాళ్ళకి. ఎందుకని? దేవుని ప్రణాళిక అక్కడి నుంచి బయలుదేరబోతుంది. ఎందుకంటే అది ప్రవచనంలో దేవుడు ముందే చెప్పాడు సీయోను అనేటువంటి స్థలాన్ని గురించి. కనుక ఆ స్థలంలో నెరవేర్చబడాలి అంటే వీళ్ళు అక్కడ కుదురుగా ఉండాలి, అటు ఇటు పరిగెత్తకుండా. ఈ విధంగా మనం గమనించినట్లయితే సంఘము ఎవరికో సంతానం ద్వారా కట్టబడుతుందో దేవుడు తెలియజేశాడు. అలాగనే అది ఎప్పుడు కట్టబడుతుందో తెలియజేశాడు. అలాగనే ఎక్కడ కట్టబడుతుందో తెలియజేశాడు. ఆ రీతిగా దేవుడు తను మనసులో ఉద్దేశించుకున్న సంఘాన్ని యెరూషలేములో పెంతెకొస్తు పండుగ దినాన కట్టడం జరిగింది. 3000 మందితో ప్రారంభమైంది. అది అక్కడ ప్రారంభించబడి భూమి యొక్క నలుదిక్కులకు అది వ్యాప్తి చెందింది. కనుక దీనిని మనం గుర్తించి దాని కొరకు పనిచేసే వారికి ఉండాలి తప్ప ఆయన కట్టుకోవటానికి రాలేదండి, మనం కడదామండి. ఆయన కట్టుకోవటానికి రానప్పుడు మనం కట్టినట్టు ఆయన ఉపయోగించుకుంటాడు, అంగీకరిస్తాడు. ఆయన వాగ్దానపూర్వకంగా వచ్చాడు, ప్రవచనానుసారంగా వచ్చాడు. మరి ఆయన చేసిన పని వదిలిపెట్టి మనం చేసిన దాన్ని ఎలాగ ఆయన అంగీకరించడానికి సిద్ధంగా ఉంటాడు? మిళితం చేయకండి, వాక్యం వాక్యమే. అందుకని దేవుడు అన్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు. భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉంటాయి అన్నాడు. ఇందుకే అర్థం చేసుకోవట్లేదనే. కాబట్టి అలాగన ఏర్పాటైనటువంటి దేవుని యొక్క సంఘాన్ని, అభివృద్ధి చెందుతూ విస్తృతమైనటువంటి సంఘాన్ని ఒకడు బయలుదేరి దాన్ని నాశనం చేయాలని, అంతమొందించాలని కంకణం కట్టుకుని ప్రాణాధారమైనట్టుగా టార్గెట్ పెట్టుకుని దాన్ని పాడు చేస్తూ వెళ్ళాడు సౌలు అనబడుతున్నటువంటి వ్యక్తి. కానీ ఏమయ్యాడు చివరాఖరికి? అదే సంఘం కొరకు పనిచేసేవాడుగా దేవుడు ఆయన్ని మలుచుకున్నాడు. కాబట్టి తన గురించి చెప్పుకునేటువంటి క్రమంలో పౌలు కూడా ఏ విధంగా చెప్పుకుంటాడు అన్నదంటే, దేవుని సంఘమును అపరిమితముగా హింసించి తిని. దేవుంది అది, దేవుని మనసులోంచి పుట్టింది, ప్రవచనాల్లోంచి ప్రణాళికల్లో నుంచి వచ్చింది అది. కానీ నన్ను ఆయనకు నమ్మకమైన వాడిగా ఎంచాడని తిమోతితో చెప్తాడు. ఆ తర్వాత మీరు గమనిస్తే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, దేవుని వాక్యమును అనగా యుగములలోనూ తరములలోనూ మరుగు చేయబడిన మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అపోస్తలుడైన పౌలు యొక్క సంఘం అని పేరు పెట్టుకున్నాడా? క్రీస్తు స్థాపించిన ఆయన సంఘం కొరకు ఈయన పరిచారకుడిగా ఉన్నాడా? ఈ రోజున చాలామంది
ప్రభు సంఘానికి నేను పరిచారకుడిని చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. వాళ్ళందరూ కూడా తమ యొక్క స్వలాభాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. సంఘము ప్రభువుది, దానిలో నేను ఒక పరిచారకుడిని పౌలంతటి వాడు చెప్పాడు. మరి ఈరోజు మనం ఏమవుతాం? ఆయనే పరిచారకుడైతే, నాయకుడు కాకుండా సంఘానికి పరిచర్య చేసి సేవకుడిగా పనివాడిగా ఉంటే మనమేమవుతాం? సంఘానికి నాయకులం అయిపోతామా? ఓనర్లం అయిపోతామా? డైరెక్టర్లం అయిపోతామా? ఆలోచించండి. ఇంకొక మాట అన్నాడు అక్కడ, మీరు గమనిస్తే 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేస్తున్నాను. సంఘం అనేది ఆయన శరీరం కదా. కాబట్టి దాని కొరకు ఆయన పాటలు పడి సంపాదించుకుంటే దానిని కొనసాగించుకున్నాక నేను పరిచారకుడికి పనిచేస్తున్నాను అని చెప్తూ, ఒకవేళ ఎవడైనా దేవుని యొక్క సంఘములో పని చేయాలనుకుంటే, దేవుని పని చేయాలంటే, ఆత్మలను సంపాదించే పని చేయాలంటే, పరలోకం వెళ్ళేదానికి పాటుపడే వారికి ఉండాలంటే మీ సొంత పునాదులు వేసుకోవటం కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలను చదువుదాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగను కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడనూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. సంఘము ప్రభువుది, ఆయన కట్టాడు. దానికి పునాది ఆయనే, మూలరాయి ఆయనే, ఎవ్రీథింగ్ ఆయనే, సమస్తము ఆయనే. మరి నేనేంటి? ఒక నేర్పరైన శిల్పకారుని వలె ఆ పునాది మీద పనిచేశా. అనేక ఆయన ఆత్మలను సంపాదించే ప్రయత్నం చేశా. ఆ పునాది మీద తీసుకొచ్చి కడుతున్నా. గొప్ప గొప్ప వాళ్ళకు వాక్యం చెప్పే వాళ్ళని తీసుకొచ్చి క్రీస్తు సంఘంలో పెట్టా. ఎంతో జ్ఞానం కలిగిన వారికి వాక్యం బోధించే వారిని తీసుకొచ్చి క్రీస్తు సంఘంలో కలిపా. ఇది ఆయన చెప్తున్నటువంటి బాణి. పిల్లలు గ్రహించండి. ఎందుకు అంటే మనం కల్పితమైనటువంటి మిళితమైన బోధల చేత మన మనసును పాడు చేసుకున్నాం. వాళ్ళ మీద ఉన్నటువంటి సగౌరవంతో వాక్యానికి దూరం అయిపోతున్నాం. చాలా భయంకరమైన ప్రమాదానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభువు చెప్పినట్లుగా, నాది అని చెప్పినట్లుగా అది ఆయనదే. ఆయనే కట్టాలని దేవుడు నిర్ణయించాడు. ఆయన చేతే కట్టించాడు. ఆయన చేతే రక్షింపజేసి అనేకులను దానిలో పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఆయన సమక్షంలో వర్ధిల్లి అభివృద్ధి చెందాలే తప్ప ఆయనకి వేరుగా ఉండి, ఆయనకు అధికారానికి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభువు వారు అంటారు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అంటే దాని అర్థం ఏంటి? అంటే యేసుక్రీస్తు యొక్క మాటకు వేరుగా ఉండి, ఆయన యొక్క సిద్ధాంతానికి వేరుగా ఉండి, ఆయన చెప్పిన క్రమానికి వేరుగా ఉండి, ఆయన చెప్పిన వాక్యానికి వేరుగా ఉండి, ఆయన అధికారం గల నామానికి వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అందుకని అంటాడు, నేనే మార్గాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. కాబట్టి మనం సంఘం అనేటువంటి దేవుని యొక్క మనసుల నుంచి పుట్టిందని, దేవుడు దాన్ని ప్రవచనాల ద్వారా, వాగ్దానాల ద్వారా బయలుపరిచి ఏర్పాటు చేశాడని మనం గ్రహించకపోతే మనము దానికి వ్యతిరేకమైన మార్గంలో ఉన్నట్టే లెక్క. అది ఎలా వద్దంటే, నేను విశ్వాసంతో ఉంటే ఉండు, కానీ నీ విశ్వాసానికి ప్రామాణికం ఏంటి? నీకు ఆత్మీయ జీవితానికి ప్రామాణిక రుజువేంటి? ఈరోజు చాలామంది దేవుని యొక్క వాక్యం చెప్పినట్టుగా రక్షణ పొందకుండా సాక్ష్యం విని రక్షణ పొందేశాము, కార్యాలు చూసి మేము రక్షణ పొందేశాము, ఇంకా అద్భుతాలు చూసి రక్షణ పొందేశాము. ఇవన్నీ రక్షణకు తెచ్చే మార్గాలు కావు. చాలా పద్ధతులు ఉన్నాయి భూలోకంలో, కానీ దేవుని గ్రంథంలో ఒకటే పద్ధతి ఉంది. ఇలాగన మనం జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలించకుండా ఉన్న దారే సరైంది, అదే గొప్పది అనుకుని వెళ్ళినట్లయితే
మీరు గమనించిన సామెతలు అంటాడు కదా, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తదుకది మరణమునకు దారితీస్తుంది. కాబట్టి మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంఘములో ఉన్నామా, మనుషుల కల్పితమైన సంఘములో ఉన్నామా? దేవుడు ఏర్పాటు చేసిన సంఘంలో ఉంటే మన సాయశక్తుల వరకు మనం ప్రాకులాడితే ఆయన పరిపూర్ణులుగా చేసి పరలోకం ఇవ్వగలడు. లేదు మనుషులు ఏర్పాటు చేసిన దానిలో ఉంటే ప్రతి పనిని అగ్ని ఒక రోజున పరీక్షిస్తుంది. ఆ అగ్నికి ఏది నిలబడుతుంది? అదే చెప్పాడు కొరింథీ పత్రికలో, ప్రతి వాని పనిని ఒక దినమున అగ్ని పరీక్షిస్తుంది. కర్ర, గడ్డి, కొయ్యకాలు, ఇంకా వెండి, బంగారం, వెలగల రాళ్ళు ఏవి నిలబడతాయి అగ్నికి? కాబట్టి దేవుని యొక్క వాక్యము చేత ఏర్పాటు చేయబడింది నిలబడద్దు తప్ప మనుషుల యొక్క బుద్ధుల్లో నుంచి పుట్టినటువంటి ఏది నిలబడేదానికి ఛాన్సే లేదు. అది ఎంత గొప్పదైనా కానివ్వండి. రాజ్యాలే నిలబడలేదండి దేవుని ముందు. ఈ సంఘాలు నిలబడతాయా? మనుషులు పెట్టుకున్న శాఖలు నిలబడతాయా? ఇది వీళ్ళ ప్రభావం కొనసాగుతుంది అంతే. దేవుడు మాత్రం చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎక్కడున్నాం? దేవుని యొక్క అనాది ప్రణాళికలో ఉన్నటువంటి సంఘంలో ఉన్నామా? ఈ మధ్యన మనం పుట్టినాక మన కళ్ళ ముందు మనుషుల యొక్క మొదల నుంచి పుట్టినటువంటి వాటిల్లో ఉన్నామా? మనమే తేల్చుకొని శ్రేష్టమైన పరలోకం పొందాలి అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఉంటేనే అది సాధ్యమవుతుంది. లేదు అంటే మనం నష్టపోతామన్న వాస్తవాన్ని గుర్తించి బహు జాగ్రత్త గలవారి ఉండాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ప్రోత్సహిస్తూ హెచ్చరిక చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు.